మేడం పొద్దున్నే ఎక్కడైతే పట్టుకుపోతున్నావు? గోరింటాకు, మునగాకు, కరివేపాకు అన్ని ఆకులు తెచ్చుకోవడానికి. అన్ని ఆకులు తెచ్చుకోవడానికి కలబందాకు. కలబందాక మావాడు ఎప్పటి నుంచో అడుగుతుందండి గోరింటాకు నాకేమో కుదరట్లేదు. ఈరోజు తెలిసిన వాళ్ళు ఇక్కడ పక్కన ఒక 10 కిలోమీటర్స్ దూరంలో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ తమ్ముడు చెప్తే కొంచెం కోసి పెట్టి తమ్ముడు అంటే మునగాకులను గోరింటాకు కోసాను అన్నాడు. సరదాగా అలా మార్నింగ్ చల్లగా ఉందిగా ఒక రౌండ్ వేసి కార్లో వద్దామనేసి. రేపు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి. ఈ మంచుకి సరదాగా బైక్ వేసుకెళ్దామన్నా మా ఆవిడ గెచ్చలు ఆడిపోయింది. అది కాకుండా లాంగ్ కూడా వెళ్ళండి, దగ్గర 150 km వెళ్ళాలి. మేమైతే తిరువురు దగ్గరలో ఉంటామండి. నేను సర్వీస్ మొత్తం విజయవాడ నాది. ఈ ట్రాన్స్ఫర్ల వల్ల అటు ఇటు వల్ల ఫ్యామిలీ అందరికి చాలా దూరంగా, అంటే దూరం అంటే మినిమం 100 కిలోమీటర్ల పైనే దూరంలో ఉంటాం. ఇటు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, అత్తయ్య అంటే నేను అక్క అంటాను, నాకు వరుసకి సిస్టర్ అవుతుంది, రిలేటివ్సే అక్క అంటాను. కాకపోతే ఇప్పుడు చెప్పాలి కాబట్టి అత్తయ్య గారు అంటున్నాను. మా మామయ్య గారిని అయితే మామయ్య అంటారు, కానీ మా అక్కనైతే అక్క అని, అత్తయ్య గారిని అయితే అక్క అని పిలుస్తాను. దూరం అయింది, ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, కానీ మాకున్న ఆనందం ఏంటంటే వెళ్ళినప్పుడల్లా కొత్త ప్లేస్ చక్కగా ఒక 2-3 సంవత్సరాలు ఉంటాము, చుట్టూ తిరుగుతాము. అది మా ఇద్దరికి ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ బయట ఎవరితో పెద్దగా ఉండదండి. మేమిద్దరమే కలిసి ఉంటాము, మేమిద్దరమే అంటే హాయ్ బాయ్ అందరితో మంచిగా ఉంటాము. అలాగని ఎక్కువ రిలేషన్ పెట్టుకోము. అది కరెక్ట్ కాదో తెలియదు కానీ చక్కగా అందరితో హాయ్ బాయ్ లాగా ఉంటాం, అందరితో మంచిగా ఉంటాము. ఇక ఎక్కువ మా ఇద్దరు ఖాళీ జరిగితే మేము ఇద్దరము జంట పక్షుల్లాగా విహరిస్తాం అనమాట బయట. దాదాపు ఈ చుట్టుపక్కల టెంపుల్స్ అవన్నీ చూసేసాము అన్న వీడియో తీయడం కాదు, చూసేసాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు చూడాల్సిన ఏమైనా ఉన్నాయన్నా దూరంగా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లేస్లు ఏంటంటే భద్రాచలం ఒకటి ఉందండి. భద్రాచలం ఆల్రెడీ వెళ్ళొచ్చాము, అది ఆల్రెడీ చూపించాం 1 year కింద వెళ్ళినట్టున్నాం కదా. వెళ్ళాం, బాగుండిద్ది. నేను మా తమ్ముడు అంత ముందు ఖమ్మంలో కొత్తగూడెంలో అక్కడ చేసినప్పుడు కూడా మేము అక్కడ దాకా వెళ్ళాం కానీ కుదరలేదు చూడటానికి. అస్సలు కుదరలేదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఎందుకు స్వామివారు మాకు అనుగ్రహం ఇవ్వలేదు, రా నువ్వు వచ్చి నన్ను చూడు అనే అనుగ్రహం మాకు ఇవ్వకుండా అక్కడ నుంచి గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు మొన్న వెళ్ళొచ్చా 1 year బ్యాక్ ఇక్కడ నుంచి. ఇక్కడ పక్కన జమలాపురం అనేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అండి. చుట్టుపక్కల ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తూ ఉంటారు. అదొకటి చూసాం. ఇక్కడ పెనుగంచిపాలు. మా ఆవిడ ఎప్పటి నుంచి అడుగుతుంది వేదాద్రి తీసుకెళ్ళమనేసి, అది మాత్రం కుదరట్లేదు. అది కూడా స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఇస్తారో చూడాలి. వేదాద్రి చూడలేదు, అది కాక మాకు దగ్గరలో నేను చూసాను, నేను 2-3 times వెళ్ళాను, నేను అసలు చూడలేదు. తను చూడలేదు. పెనుగంచిపాల నుంచి అది ఎంత ఒక 13-14 వచ్చింది అనమాట, తక్కువే దూరం. ఒక రోజు ఎప్పుడన్నా నైట్ డ్యూటీ అంటే మాకు లీవ్సే ఉండవు కాబట్టి ఎప్పుడన్నా ఫ్రీ దొరికినప్పుడు ఒక్కసారి అలా అది కూడా వెళ్ళొస్తే మా వాడికి చుట్టుపక్కల అన్ని చూపించినట్టే. మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తే అక్కడ ఏంటంటే నేను తొందరగా ఎక్కడ దగ్గరలో ఉన్నాం అలా అనుకోను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తప్పని పరిస్థితిలో వెళ్లాల్సిందే. ఇటు చుట్టుపక్కల అసలు ఇటు పక్క మాకు ఎవరూ లేరు, రిలేటివ్ అనేది రిలేషన్ అసలు ఏమీ లేదు. ఇటు ఎవరో తెలియదు కూడా. ఏంటంటే కొత్త ప్లేస్ కి వచ్చాము, విజిట్ చేసినట్టుంది, 2-3 సంవత్సరాలు చేంజ్. ఇటు తమ్ముడు వాళ్ళు కూడా జాబ్, వాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉంటారు. అందుకనేసి సరదాగా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి సరదాగా వస్తాం. 2-3 సంవత్సరాలు ఉంటాము. మా ఆవిడ ఫస్ట్ ఇటు వచ్చినప్పుడు ఏంటి అడవిలోకి తీసుకొస్తున్నావు ఇటు నుంచి వెళ్ళాలంటే నేను రాను, నాకు ఇక్కడే బాగుంది, హ్యాపీగా ఉంది, మంచి క్లైమేట్, మంచి చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉండేది అసలు. అది కాక అదేంటంటే నాకు జతపడింది కూడా, ఆ క్లైమేట్ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి వెళ్ళాలని కూడా అనిపించింది. మా ఆవిడ రిటైర్మెంట్ వరకు ఇటే ఉన్నాము, ఎవరున్నారా మనకి ఉండడానికి, ఏదో సరదాగా వచ్చామంటే లేదు ఇక్కడ క్లైమేట్ బాగుంది, ఇటంతా వాతావరణం బాగుంది. అంటే అంతా పల్లెటూర్లు, పొల్యూషన్ అదంతా చాలా తక్కువ. మనకి సిటీతో పోల్చుకుంటే ఆ గందరగోళం అస్సలు ఉండదు. నిమిషాల్లో వెళ్ళటం రావటం అన్ని అయిపోయినాయి. ఈ 10 నిమిషాలు దానికి నువ్వెందుకంటే నేను అదే అన్నా, నేను టీ పెట్టుకుంటే ఈ 10 నిమిషాలు దానికి నేను ఎందుకు, నాకు చిక్కుడుకాయలు అవన్నీ పొయ్యి మీద ఉన్నాయంటే అస్సలు వినిపించుకోవాలి. ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, అప్పుడప్పుడు అలా తిరగాలి, రోడ్ల మీద తిరగాలి. మీకంటే తప్పక తిరుగుతారు.
ఇదైతే మునగాకండి, కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవాలి. మేమేదో కొంచెం అడిగితే మామూలుగా ఇవ్వలేదు, చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మాకు. అలాగే గోరింటాకు అయితే చూసారా ఎంత పెద్ద డిప్ ఇచ్చారో. సో ఏదో నేనెంత నాకు 2 చేతులు పెట్టుకోవడానికి అడిగితే వాళ్ళేమో ఇంత ఇచ్చారు. స్టోరేజ్ చేసుకోవచ్చు, బట్ చలికాలం కదా చూడాలి. పెట్టుకోవచ్చు. ఇది గోరింటాకు అండ్ కలబంద అటువైపు పెట్టాను. ఈరోజు మంచుకో ఏమో అండి, 9:30 అవుతుంది, ఇంత మట్టికి మంచు వదలలేదు, ఎండ బయటికి రాలేదు. ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నా, లైట్ లేదు దానివల్ల టీ అలా కనిపిస్తున్నాయి. ఇదైతే కలబంద అండి, కలబంద అయితే పెద్ద పెద్ద మట్టలు ఇచ్చేసారు. గోరింటాకు అయితే తీసుకొచ్చాను కదా, అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నా. క్లీన్ చేసేసి నాకు ఎంత అవసరమో అంతా ఇప్పుడైతే మిక్సీ పట్టేసేస్తున్నా, మధ్యాహ్నం గోరింటాకు పెట్టుకుందాము అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకో పక్క టీ అదంతా కూడా తాగేసేసి నా రెగ్యులర్ యూనిఫామ్లోకి అయితే వచ్చేసేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా. ముందే ఉడకబెట్టేసేసి వెళ్ళిపోయా. వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టవ్ మీద కర్రీ అదంతా కూడా పెట్టేసేసి మన రెగ్యులర్ యూనిఫామ్లోకి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే ఇంకా బ్లాగ్ అయితే ఇప్పటికే 7 minutes దాటిపోయింది. సో ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వాటికైతే కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టలేదు, అప్లోడ్ పెట్టాను. ఇక నుంచి డైలీ ఒక షార్ట్ కానీ బ్లాగ్ కానీ పెట్టడానికి దాదాపుగా చాలా వరకు ట్రై చేస్తానండి, కంపల్సరీ పెడతాను. సో నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. ఓకే అండి, బాయ్.